श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనం 43వ శ్లోకం నామార్థాలు చూద్దామండి. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః. ఇక్కడ వచ్చే నామాలు రామః, విరామః, విరజః. ఇది కొంతమంది భాషకారులు దీన్ని విరతో మార్గో అని కూడా తీసుకున్నారండి ఈ శబ్దాన్ని. దాని ప్రకారంగా ఇది విరజహ అని కొంతమంది భాషకారులు చెప్పారు, విరతహ అని శంకర్ల వంటి వారు తీసుకోవడం జరిగిందనమాట, శంకరాచార్యుల వారు. కాబట్టి విరజో విరతో ఏది చదివినా కూడా దోషం లేదు. విరతహ లేదా విరజహ, మార్గహ. కొంతమంది విరతో మార్గో కలిపి ఒకటే శబ్దంగా ఇలా కూడా తీసుకున్నారు అనమాట. 2 నామాలుగాను తీసుకున్నారు, ఒకటే నామంగా కూడా గ్రహించి దాని ప్రకారంగా కూడా అర్థం చెప్పారు. నేయః, నయః, అనయః. నేయో నయో నయః కదా లాస్ట్ది. ఆ నేయః అన్న నామం అవుతుంది, నయో నయః అవుతుంది. అవగ్రహ చిహ్నం ఉంటే అకారం లోపించినట్టు అర్థం కాబట్టి ఆ శబ్దం అనయః. నయః, అనయః వ్యతిరేకార్థాలనిచ్చే నామాలన్నమాట. తర్వాత నామం వీరః, శక్తిమతాం శ్రేష్ఠః. ఇది మొత్తం ఒకటే నామం అవుతుంది. ధర్మః, ధర్మ విదుత్తమః. ఇవి ఈ శ్లోకంలో మనం అబ్జర్వ్ చేసేటువంటి నామాలన్నమాట. ఒక్కొక్క నామార్థాన్ని గ్రహిద్దాం. రామ అన్నప్పుడు రామః రామ శబ్దాన్ని సూచిస్తుందని మనకు తెలుస్తుంది. పరమపావనమైన నామం రామనామం అని మనం ఎన్నోసార్లు ఎంతో మంది రామదాసు వంటి వారు కీర్తనల ద్వారా కావచ్చు, మరెంతో మంది రామభక్తులు, హనుమంతులు వారు తీసుకున్నట్టు ఆయన జపించినట్టు రామనామం ఎవరు చెయ్యరు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప భక్తుల ద్వారా మనం రామనామ యొక్క పవిత్రతని, పుణ్యమైన పావనమైన తత్వాన్ని మనం ఎన్నోసార్లు గ్రహించాం. కాబట్టి అటువంటి రామ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే రమింపచేయువాడు, అంటే అందరినీ ఆనంద డోలికలలో ఊగించేవాడు అని అర్థం వస్తుందన్నమాట. కాబట్టి రామః అన్న శబ్దం నిత్యానంద స్వరూపముగా తీసుకోబడుతుంది. ఆ నామజపం చేసిన వారికి కూడా అటువంటి ఆనందానుభూతి కలుగుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి రామనామ తారక మంత్రం అంటూ ఉంటాం కదా, ఆ తారక మంత్రమే అందరి ఆనందానికి కారకమట. ఆనందము అంటే ఏమిటి? మనకి భౌతిక వస్తు విషయాలు, ఇహపరమైన విషయాలు కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ అవి అశాశ్వతమైనవి, కొంతకాలం వరకు. అంటే ఏదైనా ఒక బాగా సంతోషాన్ని కలిగించేటువంటి ఒక నామం మనం ఒక ఏమంటారు, ఒక వాతావరణం మనకి ఎదుర్కొన్నాము అని అంటే అది కొంతకాలం వరకు లేదా కొంత సమయ పరిమితి వరకు ఉండి తర్వాత అది మళ్ళీ మారిపోవచ్చు. కానీ రామనామం ఎలాంటిది అంటే ఒకసారి ఆ రామనామానికి లోనైన వారికి, ఆ రామనామాన్ని గ్రహించి నిత్యం రామనామ జపంలోనే ఉండే వారికి కలిగేటువంటి ఆనంద పరవశం అనే స్థితి మళ్ళీ దాని నుంచి వెనుతిరిగి వెళ్ళలేమట, అక్కడే ఉండిపోయే శాశ్వతమైన స్థితి అట. అటువంటి నామం రామనామం అని చెప్పేసి చెప్తున్నారనమాట. కాబట్టి ఏ నామాన్ని తలిస్తే శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతున్నామో ఆ నామమే రామనామం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆయన శుభకరమైన లక్షణాలు, ఆయన ఎలా నిత్యానంద స్వరూపుడో అటువంటి ఆనందాన్ని మనకి కూడా కలిగిస్తాడు. ఎందుకంటే శ్రీరామ అవతారంలో కూడా ఆయన ఎవ్వరిని ఆయన ఏమంటారు, ఆయన ప్రవర్తన వల్ల కావచ్చు, ఆయన నిర్ణయాల వల్ల కావచ్చు, ఆయన నడవడిక వల్ల కావచ్చు, ఎవరిని బాధించలేదు, అందరినీ సంతోషపెట్టాడు. తండ్రి అడవులకు వెళ్ళమన్నా కూడా చిరునవ్వుతో స్వీకరించాడే తప్ప ఎందుకు అని ప్రశ్నించలేదు, చేయను అని చెప్పలేదు. అటువంటి వాడు కాబట్టి, అంటే తన తండ్రికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన వాడు అని, ఆ తండ్రి ఆనందానికి కూడా తానే కారణమై ఉన్నాడు అని చెప్పే ఉద్దేశంలో
మనకి రామ అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు అనమాట. అదేవిధంగా ఆకర్షవంతమైన నామంగా కూడా రామనామాన్ని తీసుకుంటూ తన శత్రువులని సైతం ఆకర్షించేటువంటి తత్వం ఉన్న నామం రామనామం అని చెబుతున్నారనమాట. రావణవధ జరిగిన, వాలిని సంహరించిన సమయంలో కూడా తారా మరియు మండోదరి లాంటి వారు కూడా ఆ దివ్యమూర్తిని చూసిన తరువాత వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఆ ఆనందానికే లోనయ్యారట. కానీ ఆ దివ్యత్వాన్ని చూసి వారికి ఎక్కడా కూడా అంటే తమ భర్తల్ని సంహరించాడు అని ఆయన మీద కోపం కలగలేదన్నమాట. అటువంటి శత్రువులని సైతం తన దివ్య స్వరూపంతో దివ్య తేజస్సుతో ఆకట్టుకునేవాడు అన్న ఉద్దేశంలో కూడా రామనామాన్ని చెప్తున్నారు అన్నమాట. అదేవిధంగా మనకి ముందు శ్లోకాల్లో వచ్చిన నామాలు ఆయన ఇదంతా కూడా జగన్నాటక సూత్రధారని, ఈ ఆటలన్నీ ఆయనే ఆడిస్తున్నాడని, ఆయనే ఆడుతున్నాడని అలా చెప్పుకున్నాం కదా. ఆ నామాలను అనుగుణంగా తీసుకొని కూడా ఇక్కడ రామ అంటే రమింపచేయువాడు లేదా ఆనందించువాడు అన్నప్పుడు ఇటువంటి సృష్టిని తయారు చేసి ఆ సృష్టిలో జరుగుతున్నటువంటి చర్యలన్నిటినీ కూడా చూస్తూ తాను ఆనందిస్తూ వాటి ద్వారా మనల్ని కూడా ఆనందింపచేస్తున్నాడు అన్న అర్థాన్ని కూడా రామ శబ్దంలో మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మనకి రామనామం ఎలా వచ్చిందో తెలుసు కదండి. పంచాక్షరీ మంత్రమైన నమశివాయలో ఉన్నటువంటి మకారము, అలాగే అష్టాక్షరీ మంత్రంలోని నారాయణ ఓం నమో నారాయణాయ, అష్టాక్షరీ మంత్రంలోని రాశబ్దం, పంచాక్షరీ మంత్రంలోని మా శబ్దం, ఈ రెండింటిని తీసుకున్న తర్వాత రెండింటి నుండి కలిపి ఏర్పడిన నామం రామః. కాబట్టి ఇవన్నీ కూడా రామః అనేది మనకి తెలిసిన ఊరికే ఒక పేరను, రాముల వారి పేరను కాదనమాట. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినటువంటి ఒక నామము అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే వశిష్ఠులు అంతటి వారు ఊరికనే ఇలాంటి నామాన్ని ఇవ్వరు కదా, అందుకోసం అన్నమాట. తర్వాత నామం విరామః. రామ అన్నప్పుడు ఆనందింపచేసేవాడు అనే అది చెప్పుకున్నాం కదండి అర్థం. ఇక్కడ విరామః అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే, విరామము అంటే దేన్ని అంటాం మనం? ఒక చిన్న విరామం తీసుకున్నాం అని అంటాం. అంటే చిన్న విశ్రాంతి తీసుకునే టైం అనే కదా విరామము అంటే. విరామ చిహ్నం అంటే అక్కడ ఒక చిన్న విశ్రాంతి ఉంటుంది అని అర్థం. కాబట్టి విరామః అని భగవంతుడికి నామాన్ని ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అందరికీ కూడా అంతిమ విరామ స్థానం ఆయనే, అంతిమ విశ్రాంత స్థానము ఆయనే అని చెప్పే ఉద్దేశం విరామః అన్న నామం నుంచి మనం గ్రహించాలన్నమాట. కాబట్టి అందరి ఆనందానికి కారణమైన వాడు, అందరినీ ఆనందింపజేస్తూ తాను ఆనందించేవాడైనటువంటి రాముడని చెప్పుకుంటున్న పరమాత్ముడినే విశ్రాంతి స్థానంగా కూడా విరాముడిగా చెప్పుకుంటున్నాం. అంటే భగవంతుడు మనకు ఆనందాన్ని ప్రసాదించాడు అని అంటే అర్థం ఏమిటి? శాశ్వత ఆనందం అని చెప్పుకున్నాం కదా ఇందాక. శాశ్వత ఆనందం అంటే ఏమిటి? మోక్ష సాధనే శాశ్వత ఆనందం. నిత్యానంద స్థితి అంటే మరి ఇంకా ఈ భౌతిక విషయ వస్తువు వాసనల్లోకి రాలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది నిత్యానందమయమైనటువంటి స్థితి అవుతుంది. లేకపోతే కొద్దిలో ఏది మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ దర్శన భాగ్యం చక్కగా మూల విరాట్టును కొద్దిసేపు చూడగలిగితే అబ్బా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, ఇంతటి గొప్ప దర్శనం కలిగింది, ఇంకా దాన్ని నేను వర్ణించలేను, వర్ణనాతీతం, ఇలాంటివన్నీ చెప్తాం. పుణ్యక్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళినప్పుడు వెళ్ళాము, వచ్చాము, వచ్చినాక నలుగురికి చెప్పుకున్నామా, తర్వాత ఇంకేమన్నా ఉందా? ఆ స్థితి మళ్ళీ మనం అనుభూతి చెందగలుగుతున్నామా? ఎందుకంటే అది బాహ్యంగా ఈ భౌతిక నేత్రాలతో చూసిన స్థితి కాబట్టి దాన్ని కొంత సమయం వరకే తాత్కాలికంగా మాత్రమే ఆ అనుభూతిని ఉంచుకోగలుగుతున్నాం, ఆ పరవశాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం, తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తున్నాం. కానీ ఈ విరామ స్థానం ఎలాంటిది? విశ్రాంతి స్థానం అంటే ఒక్కసారి ఆ పరమాత్ముడిని మనోనేత్రముతో ఆంతరంగిక దృష్టితో చూసిన తరువాత మరి ఇంక ఏది కనిపించదు, మరి ఇంక ఏది నచ్చదు, మరి ఇంకేది చూసే అవసరం కూడా రాదు. అటువంటి స్థితి కాబట్టి ఆ స్థితినే మనం అంతిమ విశ్రాంతి స్థానం. అలాంటి విశ్రాంత స్థానంలోకి వెళ్ళిన తర్వాత పొందేటువంటి ఆనందానుభూతే రామః. విరామ స్థానమునికి చేరిన తరువాత పొందిన ఆనందానుభూతే రామః అని అర్థం చేసుకోవచ్చు. ఆ ఆనందానుభూతి స్థితి ఎక్కడ కలిగింది అంటే అదే విరామః అన్న దగ్గర కలిగింది. అది తిరిగి మళ్ళీ వెనక్కి రివర్స్ జరిగేది కాదు.
ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా సైన్స్ లో, న్యూటన్స్ లాలో చెప్తారు. కాబట్టి ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుందేమో కానీ భగవంతుడి దగ్గరికి చేరడం, భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందటం, ఆ ఆనందానుభూతిని పొందటం అన్నదానికి వెనుతిరిగి ఇంకొక చర్య జరిగే, ప్రతి చర్య జరిగే అవకాశం ఉండదు. అది ఒకటే మార్గంగా ఒకటే దారిగా వెళ్లేదన్నమాట. కాబట్టి అటువంటి స్థితిని విరామహ అని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అలాగే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, ఎంతటి గొప్ప శక్తి పరాక్రమవంతులైనప్పటికీ కూడా అట భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి, పరమాత్మను చేరుకునేటప్పటికి వారి యొక్క శక్తి అంతా కూడా విరమిస్తుందట. అంటే ఆయన ముందు వారి శక్తియుక్తులేమి పనికిరావు అన్న అర్థం అనమాట. అంటే గొప్ప గొప్ప శక్తివంతులు సైతం శక్తిహీనులుగా అయిపోయే స్థితిని కూడా విరామహ అని చెప్తున్నారు. మరి రావణుడు అన్ని విషయాల్లోనూ ఆయన శక్తి పరాక్రమాలు కావచ్చు, మరింకేమైనా కావచ్చు, అన్నిట్లోనూ కూడా చాలా బలవంతుడు. అయినప్పటికీ రాముడి ముందు ఆయన ఓడిపోవాల్సింది కదా, ఓటమి పాలవ్వాల్సి వచ్చింది కదా. అదేవిధంగా కర్ణుడి కథలు తీసుకున్నప్పటికీ కర్ణుడికి కూడా ఎన్నో వరాలు ఉన్నాయి, ఎన్నో ఆయుధాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం భారతంలో. మరి కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలోకి వచ్చేసప్పటికీ కృష్ణుడు అర్జునుడు రథసారథిగా ఉండడం వల్ల ఆయన ముందు ఈయన శక్తిహీనుడు అయిపోయాడు కదా. కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, శక్తిహీనుడు అయ్యాడు కదా. అంటే అంతటి ఆయుధాలు అస్త్రశస్త్రాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పరమాత్మకి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా శక్తిహీనులు అయిపోతున్నారు. కాబట్టి గొప్ప గొప్ప దేవతలైనా సరే, ఇంకెవరైనా సరే, ఇంద్రాది దేవతలైనా వారి రక్షణ కొరకు పరమాత్ముని దగ్గరికే పరిగెట్టి వెళ్తారు తప్ప వారు సొంతంగా సాధించగలిగిన పరిస్థితులు లేవు కదా. అందుకే కదా ఆయన ఇన్ని అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి ఆయన శక్తి ముందు మరి ఇంకెవరి శక్తి ఎక్కువ కాదు, సరి సమానము కాదు. కాబట్టి అందరూ ఆయన ముందు శక్తిహీనులే. దేవతలు, ఋషులు ఎవరైనా కూడా రామావతారాన్ని చూసుకుంటే మరి మహర్షులు, ఋషులందరూ కూడా వారి యజ్ఞయాగాదులను భంగం కలిగిస్తున్నటువంటి రాక్షస సంహారం కోసం రామచంద్రుల వారిని ఎందుకు తీసుకెళ్లాలి? ఆయన శక్తి పరాక్రమాలు తెలుసు కాబట్టి వారు కూడా ఆయన్ని ఆశ్రయించారు. కాబట్టి ఆ విధంగా యుద్ధమునందు అలాగే దీన్నంతా కూడా సుందరకాండలో శ్రీరాముని పరాక్రమాన్ని హనుమంతులు వారు రావణుడికి చెబుతూ కూడా ఆ ఉద్దేశంలో చెప్పాటండి. ఎటువంటి గొప్ప గొప్ప దేవతలైన, ఋషులు, ఇంకెవరైనా సరే, అన్ని ముల్లోకాల్లో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడా రామచంద్రులు వారి శక్తి ముందు తక్కువే. మరి రామచంద్రుల వారు పరమాత్మ స్వరూపం కదా సాక్షాత్తు. మిగిలిన వారందరూ ఆయన సృష్టిలో ఏర్పడిన వాళ్ళు, దేవతలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మరి పరమాత్మ స్వరూపంగా ఉన్న రామచంద్రుడి వారి ముందు వీరందరికీ కూడా తక్కువే. కాబట్టి ఆ విధంగా అంటే ఎటువంటి వారైనా ఆయన ముందు తక్కువే, సాటి రారు అన్న ఉద్దేశంలో చెప్పుకున్నారనమాట. అలాగే మనకి రామహ అన్న నామం చెప్పుకున్నప్పుడు కూడా, ఆనంద స్వరూపముగా చెప్పుకుంటున్నప్పుడు కూడా జగదానంద కారకుడని త్యాగరాజ కీర్తన కూడా ఉంది కదండి. జగదానంద కారక జానకి ప్రాణనాయక అని. కాబట్టి అంటే ఈ జగత్తుకే ఆనందకారకుడుగా ఉన్నవాడు అని త్యాగరాజుల వారు గ్రహించారు, ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఆ కృతిని అంత చక్కగా చేయగలిగారు. అది మనం రామః విరామః అన్న నామాలు, 2 నామాల నుండి మనం గ్రహించగలిగినదనమాట. కాబట్టి అందరికీ అంతిమ విశ్రాంత స్థానముగా ఉన్నవాడు ఎంతటి గొప్ప శక్తి బలవంతులైనటువంటి వారైనా సరే బలహీనులుగా తోచేటువంటి స్థితి ఆయన దర్శనం అనేది కలిగిస్తుందన్నమాట. అది అంటే ఆయన్ని చూడగానే నాదేముందిలే ఇంకా అసలు అంటే ముందు వాళ్ళు విరవీగి ఉండొచ్చు, నా బల పరాక్రమాల ముందు ఎవ్వరూ సాటి రారు, ఎవరినైనా మేము ఎదిరించగలం, నిర్బంధించగలం, లేకపోతే సంహరించగలమనే వీళ్ళందరూ కూడా దూకారు యుద్ధంలోకి, యుద్ధ రంగంలోకి. కానీ కథన రంగంలోకి దూకిన తరువాత యుద్ధం జరుగుతున్న క్రమంలో వాళ్ళందరికీ అర్థమైన విషయం, అవగాహనకు వచ్చిన విషయం ఏమిటి? నిజమైన రాముడి బలపరాక్రమాలను చూసిన తరువాత వాళ్ళందరికీ కలిగిన అనుభవం ఇంకా ఇది మనకి సాధ్యపడేది కాదు అని వాళ్ళకి వాళ్లే. కాకపోతే యుద్ధాన్ని ఆపకూడదు కాబట్టి కొనసాగిస్తారు. ఆఖరికి ఓటమినే వాళ్ళు తీసుకోవాల్సి వస్తుందిలేండి, ఇంకొక అవకాశం కూడా ఉండదు. ఆ విధంగా మనం రామః విరామః అన్న నామాలని గ్రహించవచ్చు. అదేవిధంగా ఆ అంతిమ విశ్రాంతి స్థానం అన్నప్పుడు మరొక అర్థం కూడా ఎలా చెప్పుకోవచ్చు అంటేనండి, ప్రళయాంత కాలంలో, సృష్టాంత కాలంలో అందటినీ తనలోనే
లయం చేసేసుకుంటాడు పరమాత్మ అని చెప్పుకున్నాం కదా. సో అంటే మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరిగే వరకు కూడా అప్పటి వరకు ఉన్న లోకాలన్నీ ఆయనలోనే లయమైపోయి విశ్రాంతి చెందుతున్నాయి అన్న ఉద్దేశంలో కూడా ఇక్కడ మనం విరామః అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి తిరిగి పునఃసృష్టి జరిగే వరకు ఈ జగత్తంతా ఎక్కడైతే విశ్రాంతి పొందుతుందో, ఎవరి దగ్గర అయితే ఆయనే విరాముడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. తర్వాత నామం ఇందాక అనుకున్నట్టు విరజో మార్గ, విరతో మార్గ, రెండు అర్థాలుగా అది తీసుకోవచ్చు. విరజ మార్గ, విరత మార్గ. మార్గ అన్నప్పుడు ఆయనే మార్గముగా ఉన్నాడు అన్న అర్థం మనకు తెలిసిపోతుంది. ముందు కూడా చాలా చోట్ల ఆ అర్థాన్ని స్ఫురింప చేస్తూ వచ్చినాయి. మార్గ అన్న నామాలు కూడా వచ్చినాయి కాబట్టి అదే అర్థాన్ని ఇక్కడ కూడా తీసుకుందాం. కాబట్టి మార్గ అంటే ఇప్పుడు మనం ఒక రహదారిలో వెళ్తున్నాం అనుకోండి, ఒక దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఆ దారికి అటు ఇటు హద్దులు ఉంటే, ఒక దారిలో వెళ్తున్నప్పుడు హద్దులుంటే మనం మన ఏమంటారు, మనం చేరవలసిన గమ్యాన్ని చేరడం సులువవుతుంది. హద్దులు లేకుండా ఒకే దారిలో నుంచి 4-5 మలుపులు కనిపిస్తున్నాయి అనుకోండి, ఏమవుతుంది? దారి తప్పైనా వెళ్ళిపోతాం, లేదా డేంజర్ జోన్లోకైనా వెళ్ళిపోతాం. మనకు తెలియదు కదా. అక్కడ కరెక్ట్ గా సూచికలు ఉండి సరైన హద్దులు ఆ రహదారి వెంబడి ఉంటే అదే హద్దును పెట్టుకుంటూ మనం దీన్ని పట్టుకొని నేరుగా వెళదాం, ఇది హైవే అను, ఇది ఫాస్ట్ ట్రాక్ అను, ఏవో ఉంటాయి కదా. అలా ఆ హద్దులు పెట్టుకొని వెళ్తే సులువుగా గమ్యస్థానాన్ని చేరుతాం. అవే హద్దులు అనేవి కనిపించకపోయినా, మరి ఇంకే ముఖ్య గమనికలు, హెచ్చరికలు లేకపోయినా మనం దారి తప్పిపోయే పరిస్థితి ఉంది, లేదా ప్రమాదానికి లోనయ్యే స్థితి కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఎలాంటి వాడు అంటే, ఆయన వేర్పరిచే మార్గ అంటే నిక్కచ్చైన మార్గం ఉంటుందన్నమాట. ఇలా హద్దులతో కూడిన సరాసరి చక్కటి రహదారి మాత్రమే భగవంతుడు ఉంటాడు. ఆ సత్యమైన భగవతత్వాన్ని గ్రహించగలిగిన వారికి, అర్థం చేసుకోగలిగిన వారికి చక్కగా సులభంగా సునాయాసంగా గమ్యస్థానాన్ని చేరడం. అంటే ఎక్కడికి? మళ్ళీ ఆ భగవంతుడి దగ్గరికి. కాబట్టి ఆయన చూపించిన మార్గంలోనే ఆయన దగ్గరికి చేరగలుగుతాం. కానీ మనకు అనిపించిన మార్గంలో, మనం ఆలోచించుకొని మనం నిజం అనుకున్న మార్గంలోనూ, మనం సత్యం అనుకున్న మార్గంలోనూ భగవంతుడికి దగ్గరికి చేరలేము అనేది మార్గ అన్న శబ్దం సూచిస్తుంది అని అనుకుంటే, విరజ అన్న శబ్దం తీసుకున్నట్లయితే కనుక అక్కడ మనం విరజో మార్గం అన్నాం కదా. సో అలా విరజ మార్గ అన్నప్పుడు విరజ అన్న శబ్దం తీసుకుంటే రజోగుణ రహితం అటండి. రజ అంటే రజోగుణాన్ని సూచిస్తుంది అనుకుంటే, రజోగుణ రహితమైన వాడు, పూర్ణ సత్యస్వరూపుడిగా పరమాత్మని చెప్పే ఉద్దేశంలో ఉన్న నామం విరజ. అంటే ఆయన రజోగుణములేవి లేనివాడు, శుద్ధ సత్వస్వరూపుడు. అటువంటి సాత్విక స్వరూపుడైన పరమాత్ముని నమ్మిన వారికి, ఆయన మార్గంలో ప్రయాణించే వారికి ఏర్పడే మార్గం కూడా విరజో మార్గగా ఉంటుంది. అంటే భగవంతుణ్ణి నమ్మిన వారిలో ఉన్నటువంటి రజోగుణాన్ని కూడా ఆయన తొలగింపచేసి వారిని కూడా శుద్ధ సత్వ స్వరూపులుగా మార్చి తన మార్గంలో నడిపింపచేస్తాడు. అంటే రజోగుణములు ఏవి అంటే అర్థమేమిటి మనకి? ఏమొస్తుందండి? రజోగుణములు సత్వ రజస్తమో గుణములు కదా. రజోగుణములు అంటే ఏమేమి ఉంటాయి? క్రోధము, ద్వేషము, ఇట్లాంటివన్నీ రజోగుణముల కిందకు వస్తాయి. మనోవికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రజోగుణముల కిందకు వస్తాయి. అటువంటి వికారాలన్నింటినీ తొలగించి సాత్విక లక్షణాలని పెంపొందించి తద్వారా తన మార్గంలో నడిపింపచేసేవాడు పరమాత్ముడు అని చెప్పేనాము. అలా నడిపింపచేసి తన ప్రాప్తినే ఇచ్చేవాడు. భగవత్ ప్రాప్తిని పొందాలంటే భగవత్ మార్గమే రహదారిగా ఉండాలి. ఆ భగవత్ ప్రాప్తిని పొందడం అనేది గమ్యస్థానం అన్న ఆలోచనలో ఉండగలగాలి. అటువంటి దాన్ని మనం విరజో మార్గ అన్న నామంలో అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు విరతః అన్న శబ్దం తీసుకుంటే, రతి అంటే కోరిక, అనురక్తి, ఆశ, ఇటువంటివన్నిటికి వ్యతిరేకార్థం విరతః అవుతుందన్నమాట. రతి అంటే కోరిక కలిగి ఉండడం, లేదా రతః అంటే కోరిక కలిగి ఉన్నవాడు, విరతః అంటే అటువంటి కోరికలేమీ లేనివాడు. రాముడు మరి ఆయన్ని యువరాజుగా పట్టాభిషిక్తం అయిపోయిన తర్వాత, ఆయన్ని మహారాజుగా ప్రకటించిన తరువాత కూడా ఆయనలో ఎటువంటి గర్వపూరితమైన
ఒక ఆనందము అలా అటువంటివి కూడా రాలేదంటండి. ఎందుకంటే ఆయన విరతుడు కాబట్టి. అంటే ఆ రాజ్యకాంక్ష లేదు. రాజ్యం ఇస్తే తండ్రి బాధ్యతగా, అంటే తండ్రి మాటని జవదాటని కొడుకుగా ఆ రాజ్యాన్ని స్వీకరించదలిచాడే కాబట్టి తనకి దాని మీద ఎటువంటి అంతటి ఆకాంక్ష లేదు కాబట్టి తండ్రి పట్టాభిషేకం చేస్తానన్నా కాదనలేదు. తరువాత ఆయనే అడవులకి పొమ్మన్నా బాధపడలేదట. అంటే రాజ్యకాంక్ష కోరిన వాడై ఉంటే అక్కడ సంబరపడేవాడు. ఎప్పుడైతే అది చేజారిందో, తండ్రి అరణ్యాలకు వెళ్ళమన్నాడో అప్పుడు బాధపడేవాడు. ఇక్కడ కాంక్షే లేదు కాబట్టి అక్కడ ఆనందానుభూతిని పొందింది లేదు. ఎప్పుడైతే అరణ్యానికి పోవాల్సిన పరిస్థితి వచ్చిందో అది కోల్పోయామి అని చింతించింది లేదట. 2 లక్షణాలు లేవు కాబట్టి ఆయన విరతుడు అని చెప్పబడుతున్నాడు. అలాగే రావణుడు అంతటి వాడిని సంహరించిన తరువాత కూడా ఆ రావణ రాజ్యం ఎంతో ధనిక రాజ్యం అని మనకి రామాయణంలో తెలుస్తుంది. అటువంటి ధనిక దేశాన్ని కూడా ఆశించలేదు కాబట్టి విభీషణుడికే పట్టం కట్టి రాగలిగాడు. కాబట్టి ఎటువంటి ఆకాంక్ష కోరిక లేని వాళ్ళని విరతులు అని అనాలి. అందులో ముఖ్యుడిగా భగవంతుడే ఉంటాడు. మనందరినీ కూడా అటువంటి స్థితికి రమ్మని చెబుతున్నాడు. అప్పుడు మాత్రమే ఆయన మార్గం మనకు కనిపిస్తుంది. మనం రజోగుణాలతోనో రతులను కలిగో ఉంటే, అంటే కోరికలను కలిగో ఉంటే ఆయన మార్గం మనకు ఎలా కనిపిస్తుంది? కనిపించదు కదా. కాబట్టి ఆయన మార్గం కనిపించాలంటే ఈ లక్షణాలను మనం కూడా వదిలేయాలి. ఆయన మార్గం తప్ప మోక్షం పొందటానికి మనకు అవకాశం కూడా లేదు. కాబట్టి విరజో మార్గ అంటే మార్గడు అని అన్నప్పుడు ఈ అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఆయన మాత్రమే మార్గము, ఆయనని చేరడానికి ఆయన మాత్రమే మార్గం, మరి ఇంకేమీ మార్గాలు కాదు. కాబట్టి ఆయన సూచించిన మార్గంలో ఆయన చెప్పిన లక్షణాలను అవలంబించుకొని పెంపొందించుకొని నడవగలిగితేనే ఆయన్ని చేరగలుగుతాము. ఈ విధంగా మనం విరతో మార్గ లేదా విరజో మార్గ నామాలని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నామం నేయ. నేయ అంటే ఒక నేతని సూచించే నామం అటండి. నేతలు అంటే నాయకులు అని అనుకుంటే గనక ఆదేశాన్ని అనుసరించే వాళ్ళని నేయ నేత అని అనాలటండి. అంటే నేతలు అంటే నాయకులను మనం వింటూ ఉంటాం కదా, రాజకీయ నేతలు అంటూ ఉంటారు. కాబట్టి నేతలు అంటే నడిపించేవారు అనే అర్థం వస్తే, నేయ అంటే నేతను అనుసరించేవాడు. అంటే భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ నేతలు అని చెప్తున్నారు. భక్తులని అనుసరించేవాడిగా భగవంతుణ్ణి నేయ అని చెబుతున్నారు. నేత అంటే నడిపించేవాడు, నేయ అంటే నడిపించేవాడిని అనుసరించేవాడు, అంటే నేతని అనుసరించేవాడు నేయ. ఇక్కడ భక్తులని నేతలు అని ఎందుకు అన్నారు అంటే, నిజమైన భక్తికి ఆయన కట్టుబానిసైపోతాడు. కాబట్టి అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నల్లో ఈయన నడుచుకుంటాడటండి. వారు ఎలా చెబితే నువ్వు ఇప్పుడు రావాలి, నా దగ్గర కూర్చోవాలి అంటే ఆయన వచ్చేస్తాడు. నువ్వు ఇలా ఉన్నావని నాకు కనిపించు అంటే కనిపించేస్తాడు. మరి ప్రహ్లాదుడు అంతటి వాడికి కటాక్ష నరసింహావతారం కలిగింది అంటే భగవంతుడిని అన్ని చోట్ల నమ్మాడు. కాబట్టి నువ్వు ఈ స్తంభంలో నుంచి నీ భగవంతుడు వస్తాడా అనగానే భక్తుడి మాట తప్పు కాకూడదు, పొల్లిపోకూడదు అని ఆ భక్తుడి మాట నిలబెట్టడం కోసం స్తంభంలో నుంచి ప్రత్యక్షమైన వాడు పరమాత్మ. అదేవిధంగా ధ్రువుడంతటి వాడు నిజమైన సత్యమైన భక్తితో ప్రార్థిస్తే ఆయనకి తన దగ్గరే శాశ్వత స్థానాన్ని ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. అంటే అంతటి భక్తికి కట్టుబడిపోయి ఉంటున్నాడు. యశోదమ్మ తల్లి నడుము కట్టేసి రోలుకి కట్టేసినప్పుడు ఎందుకు కట్టించుకున్నాడంటే అందులో ఉన్న ఆ తల్లి ఆవిడలో ఉన్నటువంటి తల్లితత్వానికి బందీ అయిపోయాడు. అంతేకాని బాలుడు కాబట్టి పట్టుబడిపోయాడు అంటే శక్తిహీనుడని కాదు. పరమాత్మ ఏ అవస్థలో ఉన్నా బలవంతుడు, శక్తివంతుడే. కానీ తన దగ్గర ఉన్నటువంటి లేదా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క భక్తికి బద్ధుడైపోయి ఉండేవాడు. కాబట్టి వారు ఏమి చేసినా ఎలా చేసినా దానిని స్వీకరించి వారి ఆజ్ఞని శిరసావహించినట్టుగా
ప్రవర్తిస్తున్నాడు. మరి నిన్నటి వరకు ధనుర్మాసంలో తిరుప్పావై చూసుకున్న మరి ఆండాళ్ళ అమ్మవారి భక్తికి మెచ్చి కదా, ఆవిడ భక్తిని ఆరాధనని స్వీకరించే క్రమంలోనే వాడిన దండల్ని కూడా తీసుకున్నాడు ఆయన. అక్కడ చూసింది ఆయన ఆవిడ యొక్క భక్తిని తప్ప ఆ వస్తువు యొక్క శుద్ధతని కాదు. శబరి మనకి పురాణ కథల్లో పురాణాల్లో ఉంది. రామాయణంలో వాల్మీకి రామాయణంలో కూడా ఇది మెన్షన్ చేసి లేదంటండి. శబరి దగ్గర ఎంగిలి పళ్ళు తిన్నాడు అనేది వాల్మీకి రామాయణంలో కూడా లేదంట. కానీ మనకి కథల్లో ఉంది కాబట్టి సరే, ఆ ఎంగిలి పళ్ళు కాకపోయినా శబరి భక్తికి మెచ్చినవాడు కాబట్టే వృద్ధావస్థలో ఉన్న ఆవిడ ఎదురు చూపులకు కూడా సార్థకత చేకూర్చడానికి ఆవిడ దగ్గరికి చేరాడు. కాబట్టి ఇలా ఆలోచించినట్లయితే కనుక భగవంతుణ్ణి మనం నేయహ అని చెప్పుకోవచ్చు. అంటే భక్తులు చెప్పినట్లుగా నడుచుకునేవాడంట భగవంతుడు. చూడండి, ఆయన ఆజ్ఞను సరసావహించమని, ఆయన చూపించిన మార్గంలో నడవమని ఇన్ని రోజులు ఇన్ని నామాల్లో చెప్పినప్పటికీ చివరికి ఏం చెప్తున్నారు? భక్తుడికి భగవంతుడు దాసుడైపోయాడు. రామదాసు భక్తదాసుడు అని మనం చెప్పుకుంటున్నాం కానీ సత్యమైన భక్తుడికి ఆయనే దాసుడుగా వ్యవహరిస్తున్నాడు అన్నమాట. అంత విధేయుడుగా భగవంతుడే ఉంటున్నాడు నిజమైన భక్తుడికి. ఇది మనం గ్రహించగలిగితే, అంటే భగవంతుడిని సైతం తమ దగ్గరికి చేర్చేటువంటి లక్షణం నిజమైన భక్తి తత్వం. ఆ భక్తి అంటే మూఢనమ్మకాల్లో అంధవిశ్వాసాల్లో చేసే పూజలు ప్రార్థనల్లో ఉండదు. నిజమైన పరమాత్మ లక్షణాలను గ్రహిస్తూ ఎటువంటి జీవితాన్ని గడిపితే, ఎటువంటి సత్యమైన జీవితాన్ని, ఎటువంటి గుణాలను త్యజించి ఎటువంటి గుణాలను పెంపొందించుకుంటూ ఉంటే, ఎటువంటి పాపకార్యాలని తగ్గించేసి లేదా పూర్తిగా ఆపేసి పుణ్యకార్యాలను పెంచుతూ ఆ తర్వాత వచ్చే సత్ఫలితాలను కూడా భగవంతుడికే సమర్పించి ఏ పాపపుణ్య ఫలితాల యొక్క భారాన్ని మోయకుండా వెళ్ళగలిగేటువంటి స్థితి ఎటువంటి వాడికైతే వస్తుందో వాళ్ళని మనం భక్తులు అని చెప్పచ్చు. వాళ్ళకి ఈ భౌతిక విషయ వస్తువుల మీద వ్యామోహం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కేవలం పరమాత్మ మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళని నిజమైన భక్తులు అని చెప్తారు. మనం ఎలాంటి భక్తులం? పూజ చేసినంత వరకు భక్తులం, పారాయణ చేసినంత వరకు భక్తులం, సాధన చేసినంత వరకు భక్తులం. అక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళగానే భౌతిక విషయాల రక్తులం అవుతాం అన్నమాట మనం అందరం. కాబట్టి నిజమైన భక్తిని గ్రహించగలగడమే పెద్ద టాస్క్ అండి మనందరికీ. నిజమైన భక్తి అంటే ఏంటి అనేది అర్థం చేసుకోగలిగితే అటువైపు అనుసరించటం సులువవుతుంది. అది గ్రహించటమే కనీసం ఈ జీవన ధ్యేయంగా పెట్టుకోగలిగితే మరొక జన్మలో అయినా మనకు అదృష్టం ఉంటే ఆ భక్తి మార్గంలోనే నడుస్తూ భగవత్ ప్రాప్తిని పొందే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఇది నేయః అన్న నామంలో మనం అర్థం చేసుకోగలిగిన విషయం. తర్వాత నయః, నేయః అన్నప్పుడు ఆయన భక్తులకు విధేయుడుగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. నయః అన్నప్పుడు ఆయన యొక్క ఆకర్షణ శక్తిని చెప్తున్నామండి. మ్యాగ్నెటిక్ అట్రాక్షన్స్ అని చెప్తాం కదా, అయస్కాంతాల్లాగా అందరినీ తన వైపుకు లాక్కునేవాడు, ఆకర్షింపచేసేవాడు, ఆకర్షించుకునేవాడు లేదా తన వైపుకే నడిపించుకునేవాడు అనే అర్థంలో మనం నయః అన్న నామాన్ని చూడవచ్చట. కాబట్టి ఎంత తిరిగినా రాత్రికి చేరవలసింది ఇంటికే, మన సొంత గూటికే అన్నట్టు ఈ భౌతిక వస్తు విషయాల వైపు ఎంత పరిగెత్తినా, వాటి వ్యామోహంలో ఎంత కొట్టుమిట్టాడినా లేదా ఎన్ని జన్మలు వాటి వెనకాలే పరిగెత్తినా చివరికి మోక్షం కావాలంటే, తిరిగి జన్మలేని స్థితి కావాలి అంటే వెళ్ళవలసింది ఎక్కడికి? ఆయన దగ్గరికే. అంటే ఆలస్యం అవ్వచ్చేమో, ఇంటికి రావడం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ రాకుండా అయితే పోరు కదండి ఎవరైనా. అదేవిధంగా భగవంతుణ్ణి తెలుసుకోవడంలో లేట్ అవ్వచ్చేమో, కానీ తెలుసుకున్న తర్వాత వెళ్ళవలసింది ఆయన దగ్గరికే. కాబట్టి ఎంత జరిగినా ఎంత దూరం వెళ్ళినా తన వైపుకే ఆకర్షిస్తాడు అన్న ఉద్దేశంలో మనం నయః అన్న నామాన్ని గ్రహించవచ్చు అన్నమాట. కాబట్టి మహర్షి పుంగవులైన తపోధనస్సులైన ఎవరైనా సరే, తపోధనువులైనా కానీ ఎవరైనా తన వైపుకే ఆకర్షింపబడతారు. పరశురాముడు అంతటి వాడు కూడా రాముడికి ఆకర్షితుడై అధీనుడైపోయాడనమాట. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఎటువంటి వారైనా, ఎంతటి గొప్పవారైనా సరే ఆ పరమాత్మ వైపుకే నడవబడతారు, ఆయన చేత నడిపింపబడి ఆ పరమపదాన్ని చేరుకునేలా జరుగుతుంది. కాబట్టి దాన్నే మనం నయః అని చెప్పుకుంటున్నాం అన్నమాట.
కాబట్టి ముందు నామాల నుంచి తీసుకుంటే విరజః విరతః మార్గః అన్నాం కదా. ఆ విరజః విరతః అనేవి లక్షణ స్వభావాలు అనుకుంటే, మార్గః అన్నప్పుడు ఆయనే మార్గము అని చెప్తున్నాము. తర్వాత నేయః అన్న నామంలో చెప్పుకునేటప్పుడు ఆయనే నడిపించేవాడు అని చెప్పుకున్నాము. నయః అన్నప్పుడు, నేయః అన్నప్పుడు రెండు అర్థాలు చెప్పుకున్నాం కదండి. నేయః అన్నప్పుడు విధేయుడై ఉండేవాడు, ఆ మార్గమును చూపించేవాడు. అంటే నేయః అన్న నామాన్ని మార్గదర్శి అన్న ఉద్దేశంలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి పరమాత్మ మార్గః అన్నప్పుడు మార్గము తానే ఉన్నాడు. నేయః అన్నప్పుడు దానికి మార్గదర్శిగా తానే ఉన్నాడు. నయః అన్నప్పుడు ఆ మార్గంలో మన చేయి పట్టుకొని నడిపించేవాడిగా కూడా ఉన్నాడు. అన్నిటికీ గమ్యః అన్నప్పుడు గమ్యస్థానం కూడా తానే కదండి. కాబట్టి మార్గము తానే, మార్గదర్శి తానే. అంటే ఈ దిక్కును ఎల్లు, ఈ దారిలో ఎల్లు అని గూగుల్ మ్యాప్ ఆయనే చూపిస్తూ, నీకు ఇంకా అర్థం కాలేదా రా నే తీసుకెళ్తా అని ఆయనే చేపట్టుకొని నడిపిస్తూ ఇంటికి తీసుకెళ్తున్నాడు. మనమేమో మారాన్ చేస్తున్నాం. నీ వైపు రాము, మాకు ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ బాగున్నాయి, ఈ నచ్చినాయి, ఇక్కడే ఉండిపోతాం అని. ఆయనేమో తండ్రిగా ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాడు అనమాట, మనల్ని ఆయన వైపు నడిపించడానికి. కాబట్టి ఎవరైతే పరమపూర్ణమైన శ్రద్ధతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో, ఆయనని ఆశ్రయించి వారికి మార్గము తానే, మార్గదర్శి తానే, వారిని నడిపించే నాయకుడుగా తానే ఉండి వారికి నడిపించేవాడిగా, అంటే వారికి రథసారథిగా, అర్జునుడికి రథసారథిగా మరి వ్యవహరించాడు కదా. సారథి తానే, అన్ని తానుగా ఉన్నవాడు కాబట్టి, గమ్యమునకు చేర్చేవాడు కాబట్టి ఆయనని మనం నయః అని కూడా చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత అనయః. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మార్గము తానే, మార్గదర్శి తానే, మార్గంలో నడిపించేవాడు తానే అని. అంత చెప్పేసిన తర్వాత ఓహో ఇంతేనా భగవంతుడా అని అనుకుంటాం కదా. అందుకని వెంటనే అనయః అని అన్నారనమాట. అంత తేలిగ్గా చిక్కేవాడు కాదు అని అర్థమట. అంటే అంత తేలికైన వాడు, సులువైన వాడు కాదు చెప్పుకున్నంత అని అర్థంలో మనం అనయః అన్న అర్థాన్ని, నామాన్ని తీసుకోవాలట. కాబట్టి అందరినీ నడిపించేవాడు అన్న అర్థంలో చెప్పుకున్నప్పుడు నయః అని, ఆయన అందరినీ నడిపిస్తాడు, కానీ ఆయనకి మరొకరు ఆధారం అవసరం లేదు అన్న అర్థం. అంటే నయః అనయః వ్యతిరేకార్థాలుగా గ్రహించవలసి వచ్చినప్పుడు, నయః అంటే నడిపించేవాడు, అంటే అనయః అంటే ఆయనని నడిపించేవారు మరొకరు ఉండరు, ఆయనకు అవసరం ఉండదు అని అర్థం ఒకటి తీసుకోవచ్చట. అనయః అన్నప్పుడు నయ అనేది భాగ్యములకు కొలువుగా నిలయముగా, అయః అనేది భాగ్యములను కలుగజేయే స్థితిని అయః అని ఒక అర్థంలో చెప్పుకుంటే, దానికి వ్యతిరేకార్థంగా అనయః అన్న శబ్దంలో ఆయన కాకపోతే మరి ఇంకొక భాగ్యము లేదు అన్న పరిస్థితి అనమాట. చూడండి, నయః అన్న శబ్దానికి వ్యతిరేకార్థముగా అనయః అన్న శబ్దము చెప్పుకోవచ్చు. అయహాకి అంటే ఆ రెండు ప్రత్యుపహారాలను జోడించడం వల్ల వ్యతిరేకార్థాలని, నయః అన్న శబ్దంగా తీసుకున్నప్పుడు అకారం తోడైతే వ్యతిరేకార్థం వస్తుంది. అయః అన్నప్పుడు నకారం, నా అంటేనే, నా శబ్దమే మనకి నో అన్న అర్థం కదండి. ఇంగ్లీష్లో నో అన్న శబ్దం అన్నా, హిందీలో నా అన్నా, ఇవన్నీ కూడా నా నుంచి, సంస్కృత నహ నుంచి వచ్చినవే. నహ అంటే లేదు, కాదు, అవ్వదు, ఇవే అర్థాలను ఇస్తుంది. కాబట్టి అయః అంటే అనయః, ఈ రెండు కూడా వ్యతిరేకార్థాలు అవుతున్నాయి అన్నమాట. కాబట్టి అయః అన్నప్పుడు భాగ్యములన్నిటినీ కలుగజేసే సాధనాలు, మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి అయః అని చెప్పబడతాయట. అనయః అన్నప్పుడు ఆ భాగ్యములేవి, ఆయన లేకపోతే ఈ భాగ్యములేవి లేవు అన్న అర్థంలో మనం అనయః అన్న నామాన్ని తీసుకోవచ్చట. ఒక్క నిమిషం. అలాగే తేలికైన వాడు కాదు అన్నప్పుడు మామూలుగా, అంటే అంత సులువుగా అర్థమయ్యేవాడు కాదు అన్న ఉద్దేశమే కాకుండా, మనకి కృష్ణ తులాభారం ఉంది కదండి, శ్రీకృష్ణ తులాభారం.
అహంకారంగా గర్వంగా ఎన్ని నగలు సమర్పించినా దానికి తోగలేదు. అంటే ఆయన అంత బరువున్నాడా అని అనుకుంటే భక్తితో సమర్పించిన ఒక చిన్న తులసి దళానికి లొంగిపోయి తేలికైపోయాడు. అంటే అక్కడ భక్తికి తేలిక పడిపోతున్నాడు, అహంకారానికి గర్వానికి నేను అన్న భావనకి భారంగా మారుతున్నాడు. కాబట్టి ఆయన బరువుని ఎలా తూకం వేయాలి? మనం భక్తితోనే తూకం వేయాలి. ఆయన ఎంతటి బరువు ఉంటాడు అని అంటే భక్తితో తూకం వేయాలి తప్ప అహంభావనతో కాదు. మన దగ్గరున్న ఐశ్వర్య సంపదలను చూసుకొని వాటితో భగవంతుణ్ణి తూచకూడదు. ఇంత సులువైనది భారతంలోనే మనకి చెప్పారు కదండి. మనకున్న నగలు, బంగారము, వేటికి కూడా అంటే ఆ సత్యభామ అవన్నీ ఎన్ని పెట్టినా కానీ తూగనివాడు చిన్న తులసి దళానికి తూగాడు అని ఆ భారత కథల్లోనే సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, నాటికల ద్వారా ఇన్నిట్లో చూపినా కానీ ఇప్పటికీ మనకున్న అజ్ఞానం చూడండి. భగవంతుడి పూజకి, ఆరాధనకి అనగానే ఎక్కడెక్కడ మనకు ఉన్న ఏమంటారు, ఇప్పటికి ఎంత విచిత్రమైన వస్తువులన్నీ వస్తున్నాయండి. పువ్వులు వెండి పువ్వులు అంటారు, పత్రి వెండి పత్రి అంటారు, గరిక వెండిది అంటారు, లేకపోతే బంగారపు పూత పూసిందంటారు. అవి అంటే సరే కొంత మన తృప్తి కోసం మనకున్న అంటే భగవంతుడు మనకిచ్చిందేదో ఉన్నదానిలో భగవంతుడికి సమర్పించాలన్న సమర్పణ భావనతో మనం తీసుకొని మన దగ్గరున్న ఐశ్వర్యానికి తగ్గట్టుగా ఇవన్నీ తయారు చేసుకుని ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయనకి సమర్పిద్దామన్న ఉద్దేశంతో ఈ పూజా సామాగ్రిని అంతా సమకూర్చుకున్నాము, లేకపోతే ఆయనకి సమర్పించాలన్న భావంతో పెట్టుకుంటున్నాము అన్నంత వరకు కూడా బానే ఉంది. అంతకు మించి ఆలోచించినట్లయితే కొంతమందికి ఒక వెర్రి పిచ్చి ఉంటుంది. ఇంత చిన్నదాని నుంచి ప్రతిదీ కూడా వెండిది లేదా బంగారపుదే సమకూర్చుకొని పెట్టి పూజ చేసుకొని అందరికీ చూపించుకోవాలన్న తపన ఉంటుంది. ఆయనకు అవన్నీ చిన్న చిన్న తులసాకు కంటే కూడా విలువలేనివైపోయినాయి. అంటే తులసి పవిత్రమైనది, గొప్పది. నేను అంటుంది ఒక ఆకు మాత్రం విలువ కూడా చేయనివి అని ఆయనని తూకం వేసినప్పుడు అక్కడే చూపించేసినా కూడా మనకెందుకు ఆ విషయం అర్థం కాలేదు? ఇన్నేళ్లలో కూడా ఈ విచిత్రమైన పూజలు, ఆరాధనలు, భావనలు చేస్తున్నామే తప్ప భగవంతుడు వీటికి లొంగట్లేదు కదా. అంటే నేను ఇంత మహానైవేద్యాలు చేస్తేనే భగవంతుడు లొంగుతున్నాడా? లేకపోతే నేను వెండి బంగారు పాత్రల్లో నైవేద్యం సమర్పిస్తేనే భగవంతుడు నన్ను కరుణిస్తాడా? అంటే కాదని ఆయనే చూపించాడు కదా ప్రమాణం. ఇన్ని చోట్ల ఇంతమందికి కుచేలుడు పెట్టిన పిడికెడు అటుకులకి ఆయనని ధనికుణ్ణి చేసేశాడు. ఆయనని వరించిన పరమాత్ముడు. అక్కడ ఆయన ఎటువంటి భావనతో పెట్టాడు అనేది చూశాడా? ఆయన ఎటువంటి పదార్థం పెట్టాడు అని చూశాడా అండి పరమాత్మ? అంటే తన స్నేహితుడని చెప్పుకుంటూనో ఇంకొక కథలు చెప్తున్న పురాణ కథలన్నిట్లో మనకి ఇంత నీతి బోధ చేస్తున్నప్పటికీ కూడా గ్రహించలేనంత మప్పు పట్టేస్తుందండి మనందరికీ. మన అందరి మేధస్సుకి అంత మబ్బు, మట్టి, చెద ఏమంటారు అన్ని అలా పట్టేసి పెట్టుకున్నాం అనమాట. అంత బూజు పట్టేసి పెట్టుకున్నాం. వాటన్నిటినీ దులిపితే తప్ప ఈ విషయాల్లో ఉన్న తత్వం బోధపడదే. ఇవన్నీ కనిపిస్తున్నవే, విని తెలిసినవే, కొత్తవేవి కాదు. కానీ దాన్ని గ్రహించే సామర్థ్యం లేకుండా పోయింది మన మానసిక స్థితి లేదా మన మేధోశక్తి. కాబట్టి దానికి పదును పెట్టి దానికి పట్టిన చీడపీడలన్నింటినీ మనం ఎంత తొలగిస్తామో అప్పుడు తృప్తిగా మనం అప్పటికి ఏ ప్రసాదం నివేదించగలమో అప్పుడున్న పరిస్థితికి, అప్పటికి అంటే ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క రోజు చాలా హడావుడి కంగారు ఉంటుంది. ఆ రోజు ఒక పెద్ద ముందు అనుకుని ఉండొచ్చు, ఒక ప్రసాదం చేసి పెడదాము భగవంతుడికి అని. కుదరకపోయి ఉండొచ్చు. కుదరకపోతే ఉన్నదేదో భగవంతుడికి సమర్పిద్దాం. అసలైతే సమర్పణ భావన ముఖ్యం. మనకు దొరికినది ఏదైనా సరే భగవంతుడికి అర్పించాలి అన్న ఉద్దేశంలోనే ఇవన్నీ మనకు మొదలయ్యాయి. మనం ఈ రోజు అన్నం తినడానికి కారణమైన పరమాత్మకి ఆ అన్నం నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపే భావనే సమర్పణ భావన. ఆ భావనతో ఆయనకి దాన్ని నివేదించి దాని ద్వారా ఆ భగవత్ కటాక్షాన్ని శక్తిగా మనం పొందగలగటం అనేది ముఖ్య ఉద్దేశం. దానిని కూడా కమర్షియల్ చేసేసి ఇవాళ పండగ కదా, ఈ పండగలకి 4 నైవేద్యాలు పెట్టాలంటే నేను వండలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను అంటే అడగలేదు కదండి నిన్ను భగవంతుడు. ఇవే నైవేద్యాలు పెడితేనే నేను నీ ఇంట్లో స్వీకరిస్తానని. మనం పెట్టగలిగిన ఒక అరటిపండైనా ఆయన స్వీకరిస్తాడే. ఏమి పెట్టలేమంటే ఒక గ్లాసు మంచినీళ్ళు దేవుడి దగ్గర పెట్టినా స్వీకరిస్తాడే. అటువంటి దానికోసం ఈ వ్యాపారంలో ఎందుకు పడాలండి మనం? వీటికి ఎందుకు లోనవ్వాలి? అది వాడి వ్యాపార దృష్టితో వాడు సృష్టించాడు దీన్ని. వ్యాపారం చేయదలిసే ఉద్దేశంతో వాడు సృష్టించాడు దీన్ని. అది నిజంగా అవసరమైందా మనకి? మనం ఎందుకు ఆలోచించుకోలేము అటువైపు?
నా దగ్గర ఇదే ఉంది, వాళ్ళ పూజకి నేను కొబ్బరికాయ తెచ్చుకోవడం మర్చిపోయానా, పోని నా దగ్గర ఉన్న కాయే పెట్టేస్తాను. ఏది లేకపోతే చిన్న ఖర్జూర పండు పెడితే చాలంటారండి, నిత్యం ఇంట్లో ఉంచుకోమంటారు. అవి లేకపోతే మనకి ఎంత సౌకర్యం చేశారండి. 2 పంచదార రేణువులు, ఒక చిన్న బెల్లం ముక్కు, ఏది ఉంటే అది పెట్టేయమన్నారు కదండి భగవంతుడికి. ఇంత సులువైన మార్గాన్ని చూపిస్తున్నా కూడా దాన్ని ఇంకా క్లిష్టం చేసుకొని పక్కనోడితో పోటీ పెట్టుకొని వాడు 4 రకాల పిండి వంటలు పెడితే నేను 10 రకాల పిండి వంటలు తీసుకొచ్చి పెట్టాలని స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారండి. మనశుద్ధి లేదు, వండిన పదార్థంలో శుద్ధి ఉందో లేదో తెలియదు. ఎందుకండి ఇంకా పూజ నైవేద్యం అది ప్రసాదంగా మళ్ళీ 10 మందికి పంచిపెట్టుకోవడం. నేను తీసుకొచ్చాను, నేను ఇవాళ ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించాను, చాలా చక్కగా కుదిరినయ్యి. ఎవరికండి, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఎవరు చేయిస్తున్నారండి? ఒకవేళ నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా భక్తిభావంతో వాళ్ళు అవి వండి మీకు తీసుకొచ్చి ఇస్తే మీరు చేసిన పూజ ఫలితం మీకేం దక్కదే, మీకేం పుణ్యం రాదు, వాళ్ళకే వస్తుంది, వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి. లేదు, వాళ్ళు ధనార్జన దృష్టితో మీకు మీ ఆర్డర్ మీద తయారు చేసి ఇచ్చారా, దానిలోనే శక్తి లేదు, అది పెట్టిన మీకు మాత్రం ఎక్కడి నుంచి ఆ సామర్థ్యం వస్తుంది? ఆహారం కూడా పంచభూతాత్మికమై ఉన్నప్పుడు ఆ ఆహార పదార్థాలు మనం స్వీకరిస్తే తద్వారా కూడా ఆ శక్తులు మనకి పొందుతాయి. మొన్ననే ఒకరు చెప్తుంటే విన్నాను, మన వంటగదికి మించిన దేవాలయం మరి ఇంకొకటి లేదు, దానికి మించిన ఆసుపత్రి ఇంకొకటి లేదటండి. వంటగది చక్కగా ఉంటే, అంటే సవ్యంగా కరెక్ట్గా ఉండవలసిన పద్ధతిలో ఉంటే అంతకు మించిన పూజ ఇంకొకటి లేదంట. అంటే ఆ పదార్థము ద్వారా మన దేహంలో ఉన్న పరమాత్మని సంతృప్తి పరచడం అనేది ఒకటి ఉంది చూడండి, అంతకు మించిన నివేదన ఇంకొకటి లేదంట. కాబట్టి వంటగది స్వచ్ఛంగా శుభ్రంగా, వంటగదిలో ఏమంటారు కల్తీ తగ్గించగలిగితే, వంట చేసే వారి మనసుల్లో మాలిన్యం తొలగించగలిగితే ప్రతి పదార్థము కూడా అమృతంతో సమానం. అంటే ఆ పదార్థం వారి కుటుంబానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది, తద్వారా ఆధ్యాత్మికతని పెంపొందించి సాత్విక లక్షణాలని పెంపొందించి వారిని సన్మార్గంలో నడిపిస్తుంది. మనం చేసుకునే అంటే 3 పూట్ల మన కడుపు నింపుకోవడానికి చేసుకున్న ఆహారంలో ఉన్న పరమార్థం. అందుకనే అటువంటి పదార్థాలే భగవంతుడికి కూడా నివేదించమనే ఆచారం సీజన్కి తగ్గట్టుగా ఉందండి. నైవేద్యం ఏ సీజన్లో అంటే, ఏ సీజన్ అంటే ఆ మాసాల్లో ఆ ఋతువుల్లో వచ్చేటువంటి పండగలకి ఆ దేవతా ముద్దలకి సమర్పించే నివేదనలన్నీ కూడా మనకి ఆనవాయితీగా వచ్చినాయి. ఎందుకంటే అప్పటి కాలమానం ప్రకారం ఆ పరిస్థితుల్లో అటువంటి పదార్థాలు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అప్పుడు దొరికేటువంటి ఫలాలు మనకి వ్యాధి నిరోధక శక్తినిస్తాయి. వీటన్నిటినీ సూచించేవే పూజా విధానాలైనా కానీ ఇంకేమైనా కానీ మనం వాటిని ఆ దృష్టితో చూడడం మానేసి మన దృష్టిని వేరే వక్రంగా చూస్తూ మనం పూజలు చేస్తున్నాం, నివేదనలు సమర్పిస్తున్నాం. వాటి వల్ల ఏమి లాభం అనేది మనందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. కాబట్టి అనయః అన్నప్పుడు అంత తేలికగా దొరికేవాడు కాదు అన్న అర్థంలో ఇక్కడ మనకి రామాయణం కథ ఏం చెప్తున్నారు అంటే లక్ష్మణుడు గురించి చెప్తున్నారండి. ఆ రావణుడు బ్రహ్మశక్తిని ప్రయోగించాడటండి లక్ష్మణుడి మీద. ప్రయోగించినప్పుడు లక్ష్మణుడు కూడా నిరోధించడం కోసం బాణాలను వదిలినప్పటికీ కూడా ఆ బ్రహ్మశక్తి, రావణుడు వదిలినటువంటి బ్రహ్మశక్తి అనేది లక్ష్మణుడి ఛాతీ మీద తగలడం వల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయాడట. ఆ స్పృహ తప్పి పడిపోయినప్పుడు రావణుడు వచ్చాడట. రావణుడు వచ్చి కదిలిస్తే లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడట. లక్ష్మణుడు రాముడు అంత వాడు కాదు కదా, మరి లక్ష్మణుడిని కూడా ఎందుకు ఎత్తలేకపోయాడు అని అంటే, కైలాసాన్ని ఎత్తవచ్చట, మందర పర్వతాన్ని కూడా ఎత్తవచ్చట, 3 లోకాలని పైకెత్తి పట్టుకోవచ్చట. కానీ యుద్ధరంగంలో ఉన్నంతసేపు శత్రువు ఎంతటి గొప్పవాడైనా లక్ష్మణుణ్ణి ఎత్తలేడట. ఎందుకని? లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషువు, సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపమే. మనకి భగవద్గీత శ్లోకాల్లో విభూతి యోగంలో ఉంది కదా, నాగులలో అనంతుడను నేను అని మనకి 10వ అధ్యాయ విభూతి యోగంలో చెప్పబడింది. కాబట్టి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఆ పరమాత్ముని శక్తి ఇక్కడ చెప్పడం, ఆ పరమాత్ముడు ఎంతటి భారమైన వాడు అంటే అహంకార పూరితుడైనటువంటి రావణుడికి లొంగలేదు, రావణుడు ఎత్తలేకపోయాడు, అంటే రావణుడికి చిక్కలేదు. ఆ తరువాత మరి హనుమంతుడు తన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళగలిగాడు. అంటే హనుమంతుడు భక్తిపరాయణుడు, ఆయన ఎటువంటి
ఇవి లేకుండా నిష్కల్మషంగా భక్తితో ఉన్నవాడు కాబట్టి హనుమంతుడు తేలికగా ఎత్తగలిగాడు. అహంకారపూరితుడైనటువంటి గర్విష్ఠి అయినటువంటి ఆ రాక్షస గుణాలని పరిపూర్ణంగా అంటే రజోతమో గుణాలకి నిలువు సాక్ష్యంగా మారిపోయినటువంటి రావణుడికి మాత్రం భారమయ్యాడు అని వాల్మీకి రామాయణంలో చెప్పిన విషయం అండి ఇది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? పరమాత్మ స్వరూపం అనేది భక్తికి మాత్రమే లొంగుతుంది. నిజమైన నిష్కల్మషమైన భక్తికి మాత్రమే లొంగుతుంది. కానీ గర్వానికి అహంకారానికి మనలో ఉన్న రజోగుణాలకి కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అందరికీ దారి చూపేవాడు అన్న అర్థంలోనూ అనయః అన్న నామాన్ని తీసుకుంటున్నాం. దారిలో నడిపించేవాడు కూడా ఆయనే కాబట్టి, అంటే చూపిస్తూ నడిపిస్తున్నాడు, వారికి కాపలగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయనని అనయః అని, అంటే మార్గదర్శి అన్న అర్థంలో నయః అనయః మార్గ వరుసగా తీసుకొని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆయన తత్వాలన్నీ చూడండి. ఆయన నడిపిస్తున్నాడు కానీ నయః అంటే నడిపించేవాడు అన్నాం, అనయః ఆయన నడవడు. అంటే నడిపించే లక్షణం ఉన్నవాడికి నడవడం చేత కాదా? ఎందుకు నడవట్లేదు అంటే, నడవడం అంటే ఒక శారీరక చర్యగా కాకుండా మానసిక చర్యగా తీసుకున్నప్పుడు అన్నిటి పరంగా కూడా స్థిరంగా ఉన్నవాడు ఆయన. ఆయనకి ఇంకేం కదలికలు కావాలి చెప్పండి? మనలో అస్థిరత్వం ఉంది కాబట్టి ఎంతసేపటికి ఆయన వైపుకి ఆయన లాగుతూ ఉండాలి, మనం కదులుతూ ఉండాలి. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కేస్తాం. మళ్ళీ ఆయన పని లాగడమే. ఏం చేస్తాడు మరి పాపం? మనం మాటినట్లేదు. కాబట్టి అది అనయః అన్న నామంలో మనం అర్థం చేసుకోగలిగిన విషయం. తరువాత నామం వీరః. వీరః అన్నప్పుడు వీరత్వాన్ని సూచిస్తుంది అని చెప్పుకుంటున్నాక తెలుసు కదా మనకి. కాబట్టి ఇక్కడ మనం ఒక అర్థం తెలుసుకుందామండి. పరాక్రమవంతుడని, బలశాలని, శూరుడని, వీరుడని ఇలా చెప్పుకుంటాం కదండి. వీరత్వము, శూరత్వం అంటే శౌర్యము, పరాక్రమము ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణ స్వభావాలు అని, ఆయనకున్న గుణాలు అని చెప్పే ఉద్దేశంలో వీరః అన్న నామాన్ని భగవంతుడికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మూడిటి యొక్క అర్థాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గ్రహిద్దాం. అంటే మనందరికీ తెలుస్తుంది, వీరుడు అనగానే తెలుస్తుంది, శూరుడు అనగానే అర్థమవుతుంది, పరాక్రమవంతుడు అనుకో తెలుసుకుంటాం. అన్నీ కూడా ఆయన బల పరాక్రమాలని ఒక మాటలో చెప్పేసుకుంటాం, కానీ కొంచెం ఊరికే తెలుసుకుందాం అర్థం. కాబట్టి వీరుడు అనేవాడు ఎలా అంటే, వీరుడు అని ఎవరిని అంటారంటే శత్రువుల గుండెల్లో సైతం కంపనం సృష్టించగలిగిన వాడిని వీరుడు అని అనాలంట. అంటే ఇతని యొక్క వీరత్వాన్ని చూస్తే వణుకు పుట్టాలన్నమాట. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేవాడని సినిమా డైలాగులు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి అలా చూసుకుంటే అలా శత్రువుల గుండెల్లో సైతం కంపనం కలిగించగలిగిన వాడిని వీరుడు అని అనాలంట. శూరుడు అని ఎవరిని అనాలంటే ఒంటరిగానే కూడా పోరాడి శత్రు సమూహాన్నంతా కూడా చిన్న భిన్నం అస్తవ్యస్తం చేసి సమూలంగా నశింపజేయగలిగిన వాడిని శూరుడు అనాలంట. అంటే శౌరత్వం అనేది ఏంటంటే 100 మందితో కాదు ఒక్కడనే వస్తానన్న సినిమా డైలాగ్ వస్తుంది కదండి. అలా ఆయన కూడా పోరాట వాళ్ళని అని చెప్పచ్చు. అంతలో గాయం కూడా చేయగలిగిన వాడిని అంటే యుద్ధమో పోరాటం క్రమంలో చిన్న చిన్న దెబ్బలు మనకు కూడా తగిలి అని పరాక్రమే వాడికి గాయం కూడా అంటకుండా చేయగలుగుతాడు. పరాక్రమవంతుడు అంటారు. కాబట్టి వీరుడు శత్రువుల గుండెలో కంపనాలు చేసి ఒంటరిగానే శత్రువులందరినీ ఎదిరించగలిగి చిన్న గాయం కూడా తన వైపుకి రాకుండా, తనకి తగలకుండా, అంటకుండా ఉండగలిగిన వాళ్ళని మనం ఈ నామాలతో చెబితే భగవంతుడికి తప్ప ఎవరికి సాధ్యమండి ఇటువంటివన్నీ? మానవ మాతృలకు సాధ్యమయ్యే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు. ఈ
ఆ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం చాలా అప్పటికి రావణం జరిగింది. అది చూసి చిన్న తడాటలోనే పరిస్థితి కూడా వచ్చిందట రావణుడికి. రాముడి దగ్గరికి శక్తివీనుడు వెళ్ళి విరామం చెంది ఒక్కసారి ఆ శక్తియుక్తులను ఒకసారి అర్థం చేసుకుని తిరిగి పోవడానికి ఏం అభ్యంతరం లేదు. అలా మన మందిరానికి వెళ్ళి తర్వాత రాముడికి అప్పటికు యుద్ధంలో ఆయన పరాక్రమాన్ని చూసి ఆయన అస్త్రాన్ని వదులుతున్నా కావచ్చు, ఆ దివ్య తేజస్సుని వాటన్నిటిని చూసి రాజమందిరంలో వాటిని ఊహించుకున్న రావణుడికి సైతం ప్రకంపనలు వచ్చేసాయటండి. అంతటి వణుకు వచ్చేసింది అనమాట. రాముడు ఎంతటి బలవంతుడు అన్న విషయం ఆయనకు బోధపడింది. కానీ యుద్ధం ప్రారంభించాడు కాబట్టి ఆపకూడదు అని ఆయన చేశాడు. అది కూడా వాల్మీకి రామాయణంలోనే చెప్పబడిందటండి. అంటే ఎంతటి ప్రకంపన అంటే అప్పటికే రావణుడి ముఖంలో ప్రేతకళ కూడా వచ్చేసిందటండి. కొయ్యబారిపోయినట్టుగా అయిపోయిందంటే, స్థాణు అయిపోయినట్టుగా అయిపోయాడు ఒక్కసారిగా రాముడి పరాక్రమాన్ని అంతా కూడా ఊహించుకొని. అప్పుడు ఆయనకున్న స్థితి ఎలా ఉందంటేనంట, రా అన్న శబ్దంతో ఏది కనిపించినా వినిపించినా రాముడే కనిపించేస్తున్నా అంట. అంత కంపనం. అంటే రథాలు, రత్నాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, రకారాది శబ్దాలు ఏమి చెప్పినా కూడా ఆయనకి లోపలంతా ఇది మారీచుడు కదా. మారీచుడు చెప్పాడట, రామాయణంలోనే చెప్పబడింది. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రానం జనమంతియే. మారీచుడు చెప్తున్నాడట, ఆయన్ని చూస్తేనే నాకు భయం వచ్చేస్తుంది, వణుకొచ్చేస్తుంది అని. ఇది ఇందాక చెప్పిన కథ అది వాళ్ళిద్దరిది. రామరావుని గురించినప్పుడు, రాముడిని ఊహించుకున్నప్పుడు రావుడికి ప్రకంపనలు వచ్చినాయి. మారీచుడు కూడా చెప్పాడట, రాముడిని చూస్తే రకారాది శబ్దం విన్నా కూడా నాకు రాముడే గుర్తుకొచ్చి వణుకొచ్చేస్తుంది అని మారీచుడు కూడా చెప్పాడట. కాబట్టి అంతటి ప్రకాశవంతుడు మన కోదండపాణి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, రావణుడి పరిస్థితి ఎలా ఉంది అంతఃపురంలో అంటే చెప్తున్నారు. సింహాన్ని చూసిన ఏనుగులాగా, గరుత్మంతుణ్ణి చూసిన నాగుపాములాగా అయోధ్యరాముణ్ణి తలచి రావణుడు వ్యాకులుడయ్యను అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆయన వదులుతున్న మెరుపు తీగల్లాగా వదులుతున్న రామ బాణాలను చూసిన, బ్రహ్మాస్త్రాలను చూసిన గజగజ వణికిపోయాడంట రావణుడు కూడా. కాబట్టి అటువంటి రాముణ్ణి గెలవడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది? అంతటి వీరుడైన వాడు అని రామావతారం గురించి చెప్తున్నారు. కాబట్టి వీరహ అన్న నామంలో మనం ఆయన యొక్క, భగవంతుని యొక్క పరాక్రమతత్వాన్ని, బలాన్ని, వీరత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నామం శక్తిమతాం శ్రేష్ఠ. శక్తిమతాం అంటే శక్తిమంతులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా శ్రేష్ఠుడు, గొప్ప అయినవాడు. అంటే శక్తి కలిగిన వారందరిలో కల్లా కూడా ఎక్కువ శక్తి ఉన్నవాడు అని ఒక అర్థం. ఎంతో ఎంతో గొప్ప శక్తివంతులైన వారి చేత కూడా కొనియాడబడుతున్నవాడు, వాడి చేత కూడా ఏమంటారు, నామాన్ని తీసుకోగలుగుతున్న వారు ఎవరైతే ఉన్నారో, శక్తియుక్తులైన వారు కూడా ఎవరి చేత అయితే పొగడబడుతున్నాడో, కొనియాడబడుతున్నాడో అటువంటి వాడు పరమాత్మ అని మరొక అర్థం. అంటే దేవతలు సైతం, అందుకనే కదా దేవతలందరికీ మనందరికీ మించిన శక్తులు ఉన్నాయి. అటువంటి దేవతలకు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వే శరణయ్యా, నువ్వే దిక్కయ్యా అని కోరుకుంటారు ఈ రాక్షసులు అందరు బారిన పడినప్పుడు. అంటే అర్థం ఏమిటి? అటువంటి వారికి కూడా, వారి కంటే కూడా శక్తివంతమైన వాడు కాబట్టి అటువంటి శక్తివంతులు సైతం కొనియాడుతున్నవాడు పరమాత్మ అని శక్తిమతాం శ్రేష్ఠ అని మనకి ఈ నామం ఇవ్వడం జరిగిందనమాట. ఇది సుందరకాండంలో హనుమంతుడు రావణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చెప్తున్నాడు రావణుడికి, రాముడు ఎంతటి పరాక్రమవంతుడు అని అన్నప్పుడు అంట, దేవతలలో, అమరులలో, నరేంద్రులలో, యక్షులలో, రాక్షసులలో
విద్యాధరులలో, సమస్త గంధర్వులలో, నాగులు, సిద్ధులు, కిన్నెరలు, పక్షులు, సకల ప్రాణులు అంటే విష్ణు సమానం, విష్ణు తుల్యం, విష్ణు రూపమే కదా, సాక్షాత్ విష్ణు స్వరూపమే రాముడు. కాబట్టి అటువంటి రాముడితో యుద్ధం చేయడానికి ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కూడా సాటే కాదు. ఏ కాలాల్లో అయినా సరే ఎవ్వరూ కూడా అంత సామర్థ్యం కలిగిన వారు కాదు నా ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రునితో పోరాడి గెలవడానికి. కాబట్టి ఆయన రాజశ్రేష్ఠుడు. నువ్వు చేసేది చాలా ఘోరమైన అపరాధం అవుతుంది ఇటువంటి ఆయనతో యుద్ధం చేయాలనుకోవడం. ఇటువంటి యుద్ధం అంటే ఇటువంటి వ్యక్తితో నువ్వు విష్ణుతుల్యమైనటువంటి శ్రీరామచంద్రునితో యుద్ధం చేసి బ్రతికి ఉండడం అనేది అసాధ్యమైన పని అని ముందే వారించాడంట. సుందరకాండలో ఇది ఉందంట, హనుమంతుల వారు రావణుడిని వారించారు అని. కాబట్టి ఎంత చెప్పినా ఆ మూర్ఖుని యొక్క మనసు మార్చలేకపోయాడు అనమాట. తప్పలేదు. అందుకని ఎప్పుడైతే మన మూర్ఖత్వాన్ని వదులుకోకుండా మనం గట్టిగా పట్టుబట్టి ఉంటామో ఆఖరికి పాదాల చెంతకి చేరవలసిందే, తప్పేదే లేదు మనకి. అంటే మంచి చెప్పినా సరే ఎక్కట్లేదు అని అంటే మన ఏమంటారు, అది మన అవసాన దశని చూపిస్తుంది అని అర్థం అనమాట, సూచిస్తుంది అని. మంచి చెప్పినా ఎందుకు ఎక్కట్లేదంటే పోయే కాలం వచ్చింది అని అంటారు కదా, అలా అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఇక విముక్తి మార్గం ద్వారా ఆ ఆఖరి మెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి, అంత నీచానికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ విముక్తి మార్గమే కరెక్ట్ గా ఉంటుంది తప్ప ఇలాంటి జ్ఞాన విముక్తి కలగదు. జ్ఞానం ద్వారా విముక్తి కలగదనమాట. అజ్ఞానాంధకారంలో ఉన్న వాడికి సంహరణ అనే విముక్తి మార్గం ఒక్కటే మిగులుతుంది. అందువల్లనే 100 తప్పుల్ని కాసిన తర్వాత కూడా మార్పు రాకపోయేసరికి శిశుపాలుడికైనా తప్పలేదు. 100 తప్పుల్ని కాశాడు అన్నప్పుడైనా రియలైజేషన్ ఒక్క తప్పు దగ్గరన్నా కలిగి ఉండుంటే ఆ బాధ తప్పు ఉండేది. ఆ బాధే కావాలని ఇవన్నిటి దగ్గర తెలుసుకోలేదు కాబట్టి ఆ బాధ ద్వారానే విముక్తి కలిగింది అనమాట ఆయనకి జీవితం నుంచి. అది మనకి వీరహ అన్న నామంలో అర్థం చేసుకోవాల్సిన విషయం. భగవంతుడి యొక్క పరాక్రమత్వాన్ని గ్రహించగలిగితే అంతకు మించి ఇంకో భగవంతుడు ఉన్నాడన్న మన తెలివి ఉంది చూడండి. ఈ భగవంతుని ఈ లక్షణాన్ని, ఈ స్వభావాన్ని ఈ కాలంలో ఆరాధించడం అనేది మాత్రమే పద్ధతి అని పెట్టుకోవాలి. కానీ అరే ఈ రోజు ఈ దేవుడికి కాకుండా ఇంకో దేవుడికి పూజ చేస్తే ఏ దేవుడు కోప్పడతాడు? ఎవరు కోప్పడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా. కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళకూడదను, ధనుర్మాసంలో విష్ణువుకు తప్ప అమ్మవారికి ఆరాధన చేయకూడదను, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఇంకంతే, వాళ్ళు కూడా రావణుడు లాంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇవాళ శుక్రవారం అయితే లక్ష్మీదేవి పూజ చేయాలి కానీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తావేంటి అని అన్నారనుకో, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని మనమే చెబుతుంటివి. మరి భార్యాభర్తని వేరు చేయాలని మనం ఎలా అనుకుంటాం? శనివారం అనగానే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే పూజ చేస్తామంటే ఎట్లా కుదురుద్ది? లక్ష్మీ సమేతంగా పెట్టకుండా పెడతారా? విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి ఒక్క ఫోటోని పెట్టి పూజ చేస్తారా? పక్కన అమ్మవార్లను పెట్టరా? పెట్టకపోతే ఓన్లీ మేము చెప్పింది వెంకటేశ్వర స్వామిదే కదా, ఆయన ఒక్కడనే పెడతామంటే ఒప్పుకోరు. అందుకే మనకి భగవంతుడి రూపాలు, ఫోటోలు, ప్రతిమలు అన్నా కూడా పరివార సమేతంగానే పెడతాం. ఎందుకంటే అన్ని లక్షణాలు, అన్ని స్వభావాలను కలిపి ఆ పరమాత్ముడిగా చూడాలి అని. అంతేకాని ఆయన పరివారాన్ని వేరు చేసేసి ఈ ఒక్క దేవుడికి ఈ రోజు పూజ చేస్తానంటే ఆయన కూడా ఒప్పుకోడు. లేదా అలా పూజ చేస్తానంటావా, అందులోనే నేనున్నానని కూడా గ్రహించు, అది వేరు ఇది వేరు అనవాకు. ఇప్పుడు నువ్వు హనుమంతుడిని పూజిద్దాం అనుకున్నావు, హనుమంత ఆరాధన దీక్ష తీసుకోవాలనుకున్నావు, హనుమంతుడి శక్తిగా పరమాత్మని చూస్తున్నాను అన్న ధ్యాసలో ఉండి చేస్తావా, చెయ్యి. హనుమంతుడికి మాత్రమే ఆ దేవుడికి ఇంకో మాసంలో చేస్తానులే అంటే మళ్ళీ వేస్ట్, అది వృధా ప్రయాసం అవుతుంది అనమాట. అలా మనం అర్థం చేసుకోగలగాలి. అది మనకి వీరహ అన్న నామంలో తెలుస్తుంది. తర్వాత ధర్మ, మార్గమే తాను అని మార్గ అన్న నామంలో చెప్పుకున్నాం. ధర్మమే తాను అని, ధర్మస్వరూపమే. మనము మూర్తిభవించిన ధర్మస్వరూపుడని రాముల వారికి ఉన్న ఒక బిరుదు, ధర్మమూర్తిగా ఆయన్ని చెప్పుకోవడం. కాబట్టి ధర్మ అన్నప్పుడు ధర్మస్వరూపుడుగా మూర్తిభవించిన తత్వాన్ని పరమాత్మగా మనం తెలుసుకుంటున్నాము అని ఒక అర్థము. ధారయతి ఇది ధర్మ, ధరించిన వాడిని ధర్మ అని అనాలి అనేది, ధరించినది ధర్మము, ధరించునది ధర్మము అని అంటే ఆ అర్థంలో కూడా ధర్మ అని చెప్తున్నారు. కాబట్టి ధరించునదు అంటే ఈ సృష్టి భారాన్ని మోస్తున్నవాడు, ధరించి ఉన్నవాడు, సృష్టిని కాపాడడం కోసం వరాహవతారమై భూమిని తనపై
తాను ధరించి భరించున్నవాడు కాబట్టి అక్కడ పరమాత్మని ధర్మ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. మందర పర్వతాన్ని మోస్తూ కూర్మావతారంలో ఉన్నాడు అంటే ధర్మ. మత్స్యావతారంగా ఉండి వేద సంపదనంతా కాపాడుతూ సృష్టినంతా తనలో ఇముడ్చుకొని తిరిగి పునః సృష్టి చేస్తున్నాడు అని అంటే ధర్మ. ఈ విధంగా లోకాలన్నిటినీ తనలోనే ఉంచుకొని కాపాడుతున్నవాడు అన్న ఉద్దేశంలో మనం ధర్మ అన్న నామాన్ని గ్రహించవచ్చు అన్నమాట. రామో విగ్రహవాన్ ధర్మ. నిలువెత్తు విగ్రహ రూపంలో ఉన్న ధర్మస్వరూపుడే రాముడు అని అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ధర్మము అంటే ఏమంటారు, ఇప్పుడు సింహానికి వేట ధర్మం. సింహం పాపం చేసిందా పుణ్యం చేసిందా అంటే ఎలా కుదురుతుంది? దాని కడుపు నిండాలంటే అది వేట చేయవలసిందే. కాబట్టి అది అక్కడ ధర్మం అని చెప్పబడుతుంది. అంటే దాని యొక్క గుణము లేదా లక్షణము అని అనుకుందాం, అది అక్కడ మనకి చెప్పబడుతుంది. ఇప్పుడు అగ్నికి మండే గుణం ఉంది, అది అగ్ని యొక్క ధర్మం. నిప్పు ముట్టుకుంటే కాలింది అని దాన్ని దూషిస్తే ఉపయోగం ఏముంది? దాని ధర్మం అది, అది దాని స్వభావం. మండకపోతే అది నిప్పు అని చెప్పబడదు కదా. అగ్ని అంటే మండే గుణం. మండట్లేదంటే అది అగ్ని ఎందుకు అవుతుంది? బొగ్గు మొక్క అంటాం, కర్ర పుల్ల అంటాం, ఇంకేదో అంటాం, అంతేనా? మండినప్పుడే అగ్ని. కాబట్టి మండే గుణం ఉన్నది అగ్ని అని చెప్పబడుతుంది. అలాగే మనకి రుచులు ఉన్నాయి, ఉప్పు, పులుపు, కారం, ఇవన్నీ ఏవైనా అవ్వచ్చు. తీపి, పంచదార తీయగా ఉంటుందంటే పంచదారకి తీపి అనేది ధర్మం, ఉప్పుకి లవణం అనేది ధర్మం. ఇవన్నీ కూడా ఆయా పదార్థాలకు ఉన్నటువంటి గుణాలు. ఆ ధర్మం అనేది ఉండపట్టి దానికంటూ ఉనికుంది. కాబట్టి ఉనికి అనేది తెలిపేవాడు ధర్మ అని చెప్పబడతాడు అనేది ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చట. ఒక పదార్థం యొక్క ఉనికి దాని యొక్క ధర్మం ద్వారా చెప్పబడుతుంది అని అన్నప్పుడు భక్తుడి యొక్క ఉనికి భగవంతుడనే ధర్మము ద్వారా చెప్పబడుతుంది. కాబట్టి భగవంతుణ్ణి ధర్మ అని తెలుసుకుంటున్నాము. ఎవరైతే ఆ ధర్మాన్ని అతిక్రమించారో, అధర్మ ప్రవృత్తిని పెంచుకున్నారో వాళ్ళందరూ కాలంతో కలిసిపోయిన వారే. ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళకి విజయం కలుగుతుంది అని మహాభారత కురుక్షేత్ర యుద్ధం చూపించింది. ఎందుకంటే పాండవులకు మించిన బలవంతులు, ఎక్కువ సైన్యంతో ఉన్నవారు ఎదురుగా ఉన్నప్పటికీ వీళ్ళు ధర్మాన్ని నమ్ముకున్నవారు కాబట్టి అక్కడ అధర్మ ప్రవృత్తి ఉన్న దుర్యోధనుడు, ఇతర దుష్టులందరూ ఉన్నారు. కాబట్టి వారి శక్తియుక్తులన్నీ కూడా ధర్మము ఉన్న వారి ముందు నశించిపోయినాయి, క్షీణించిపోయినాయి. కాబట్టి వీళ్ళకి విజయం దక్కింది. అలాగే కృష్ణుడు అంతటి వాడు వీళ్ళకి మాత్రమే అండగా ఎందుకున్నాడంటే వీళ్ళు ధర్మబద్ధులైన వారు కాబట్టి, ధర్మం అనే గుణాన్ని ఏ పరిస్థితుల్లోనూ విడవకుండా ఉన్నారు. కాబట్టి పాండవులు వారి పక్షానే ఉన్నాడు అనేది మనకి పురాణ కథల్లో తెలుస్తుంది. విభీషణుడు అంతటి వాడు తన సొంత సోదరుడిని సైతం వ్యతిరేకించి రాముడికి అండగా ఉన్నాడు కాబట్టే, అంత ధర్మ పాలన చేశాడు కాబట్టి ఆయనకి రాజ్యం కట్టబెట్టగలిగాడు రాముడు. కాబట్టి అధర్మ కార్యకలాపాలు చేసేవారు కాలస్వరూపంలో ఉన్న పరమాత్ముడికి లొంగక తప్పదు. ధర్మస్వరూపం, ధర్మబద్ధులుగా ఉన్న వారికి ఆయన ఆప్తులుగా ఎప్పుడు ఆయన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు రక్షణ ఎవరికి ఉంటుంది అంటే ధర్మ ప్రవర్తన ఉన్న వారికి మాత్రమే. ఎందుకు అంటే ఆయనే నిలువెత్తు ధర్మస్వరూపంగా ఉన్నాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత నామం ధర్మ విదుత్తమ. ధర్మమును తెలిసిన పండితులు ఎవరైతే లేదా గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారందరిలోకి కూడా శ్రేష్టమైన వాడు, ఉత్తముడైన వాడు. ధర్మశాస్త్రములు తెలిసిన వారందరిలో కల్లా ఉత్తముడైన వాడు, లేదా ఆ ధర్మశాస్త్రాలనే ప్రసాదించిన వాడు అన్న ఉద్దేశంలో కూడా మనం చెప్పుకోవచ్చటండి. ఇప్పుడు మనం శృతులు, స్మృతులు, పురాణములు అని చెప్తూ ఉంటాం కదా. శృతులు అంటే వేదాలు, వేద సంపదనంతా ప్రసాదించిన వాడు కాబట్టి అక్కడ చెప్పుకుంటాం. స్మృతులు ధర్మశాస్త్రాలు, ఈ ధర్మశాస్త్రాలన్నీ ప్రసాదించిన వాడు కాబట్టి ఆయనని ధర్మ విదుత్తమ అని చెప్పుకుంటున్నామట. ఇది శంకర భగవత్పాదులు ఈ నామానికి ఇచ్చినటువంటి
వివరణ. స్మృతులు, ధర్మశాస్త్రములు అనబడేటువంటి స్మృతులు ఏవైతే ఆ భగవంతుని ద్వారా సృష్టికి అందించబడినయో, ప్రసాదించబడినయో, అటువంటి వాడు ధర్మ విదుత్తముడు. ఎందుకంటే ఆయనే ధర్మస్వరూపుడు అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన శాస్త్రాలన్నీ కూడా ధర్మబద్ధమైనవే ఉంటాయి కాబట్టి ఆ ధర్మశాస్త్రాలన్నీ కూడా ఆయన ఇచ్చిన ప్రసాదాలుగా ఉన్నాయి. అందువల్ల ఆయనని ధర్మ విదుత్తమ అని చెప్పుకుంటున్నాము అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, ఇందాక మనం అనుకున్నాం అధర్మ ప్రవర్తన చేసే వారికి భగవత్ సాక్షాత్కారం ఉండదు, భగవత్ కటాక్షం ఉండదు, లేదా ఆయన అండ ఉండదు అని చెప్పుకున్నాం. కాబట్టి మనకి ధర్మం అధర్మం ఏమిటి, ఈ రెండిట్లో ఏది ధర్మం ఏది అధర్మమైనది అన్న విచక్షణ కలగాలి అంటే ఈ ధర్మశాస్త్రాలన్నీ మనం చదువుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఇది ధర్మమైన పని, ఇది అధర్మమైనది, ఇది న్యాయమైనది, అన్యాయం అన్నదన్న విచక్షణ మనందరిలో కలుగుతుంది. ఎప్పుడైతే ఇది 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 అంత తేలికగా కలిగే విషయం కాదు. కాబట్టి ఆ పరమాత్మ ధ్యానం ద్వారా ఈ ధర్మాధర్మముల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తేలికగా తెలుసుకోనగలుగుతాము. అటువంటి వారికి ఎప్పుడూ కూడా పట్టు చిక్కి ఉంటాడు. కాబట్టి ఆ ధర్మాత్ముడు ఆయనని ధర్మ అని, అలా ఆయనని తెలుసుకోవడానికి అవసరమైన ధర్మశాస్త్రాలను అందించిన వాడు కూడా ఆయనే. కాబట్టి ధర్మ విదుత్తమ అని కూడా పరమాత్మను మనం తెలుసుకున్నాం అనమాట. కాబట్టి ధర్మో ధర్మ విదుత్తమ, ధర్మ ధర్మ విదుత్తమ అన్నప్పుడు ధర్మస్వరూపముగా ఉన్నవాడు తానే. అటువంటి తనని గ్రహించడానికి ఇచ్చినవే ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాలని గ్రహించి ధర్మాధర్మ విచక్షణ ఎరిగిన వారికి దొరికేవాడు కూడా ఆయనే అనేది ఈ నామంలో మనం అర్థం చేసుకోగలిగినటువంటి విషయం అన్నమాట. సరే, ఓకే, ఇవాళకి ఇక్కడితో అర్థం.